గురుగారండి, సాయిబాబా దేవుడు అని కొంతమంది అంటున్నారు, కాదు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏది నిజం, ఏది కరెక్ట్? మేము ఏది నమ్మాలి? సాయిబాబాని నమ్మాలా, నమ్మకూడదా? చాలా మంచి ప్రశ్న ఇది. సాయిబాబాని నమ్మాలా వద్దా అనేటువంటిది అది ఒక వ్యక్తిగతమైనటువంటి నమ్మకం. ఇక్కడ మొట్టమొదట ఒక విషయాన్ని అయితే మనం చెప్పుకోవాలి. సాయిబాబా దేవుడు అని ఆయన చెప్పుకోలేదు ఎక్కడ. సాయిబాబాని చాలామంది సద్గురువుగా భావిస్తారు. సద్గురువు అంటే ఏంటి? మంచి మాట చెప్పిన వాడు ఒక సద్గురు, మంచి మార్గాన్ని చూపించిన వాడు ఒక సద్గురు, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఒక సద్గురు, జీవితాన్ని నిలబెట్టినటువంటి వాడు ఒక సద్గురు. అనేక మందిలో అంతర్గతమైనటువంటి అశాంతిని పోగొట్టిన వాడు సద్గురు. సద్గురు అంటే ఒక సమకాలీకమైనటువంటి జీవితాన్ని ప్రబోధించేవాడు సద్గురువు. అది కష్టమైన, నష్టమైన, లాభమైన, సుఖమైన, దుఃఖమైన ఆ సమగ్రమైనటువంటి జీవన విధానానికి తట్టుకునేటువంటి మనశ్శక్తిని ఇవ్వగలిగిన వాడు, ఆత్మశక్తిని ఇవ్వగలిగిన వాడు గురువు. సాయిబాబా గారు ఎప్పుడూ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. అంతదాకా ఎందుకు? రాముడు చెప్పలేదు, కృష్ణుడు చెప్పలేదు, పురాణ పురుషులు ఎవ్వరూ చెప్పలేదు. ఇతిహాసాలు చూసినా నేను దేవుణ్ణి అని ఎవడూ డప్పా వేసుకొని చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మరి ఇవన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయి? ఎలా పుట్టుకొస్తున్నాయి అంటే, ఒక దేశం పురోగతి సాధించాలి అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ ఆ అభిప్రాయాల పేరుతో ఒకడేమో జీసస్ని తిడతాడు, ఒకడేమో బాబాని తిడతాడు, ఇంకోడేమో ఇంకొకరిని తిడతాడు. తిట్టడం ఎందుకు? నీకు ఇష్టమైతేనేమో మొక్కు, కించపరచడం ఏంటి? అట్లానే షిరిడి సాయిబాబా దేవుడని చెప్పుకోలేదు. అయితే షిరిడి సాయిబాబా దగ్గరికి ఎంతోమంది వచ్చి మానసిక ప్రశాంతిని పొందారు, వాళ్ళ ఈతి బాధల్ని కడతీర్చుకుంటారు. సాయి అంటే సాయి అందరికీ అందుబాటులో ఉన్నవాడు. ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండేంటి, బాబా అనేటువంటి ఒక శబ్దం, సాయి అనేటువంటి ఒక రకమైన శబ్దం ఒక అద్భుతమైనటువంటి వాళ్ళలో, నమ్మిన వాళ్ళలో. ఇప్పుడు సాయిబాబా హిందూ మనిషా లేకపోతే సాయిబుల్ మనిషా? సాయిబాబా హిందువు కాదు, సాయిబు కాదు, ఎవ్వడు కాదు. సాయిబాబా ఒక పరిపూర్ణమైనటువంటి మానవతామూర్తి. కఫిని వేసుకున్న బాబా గీత చెప్పాడు, ఉపనిషత్తులను ఉటంకించాడు. కఫిని వేసుకున్న బాబా హిందువులకి ఆనందపరిచాడు, ముస్లిమ్స్ని ఆనందపరిచారు, నమ్మి వచ్చిన క్రైస్తవుల్ని కూడా ఆనందపరిచారు. ఇక్కడ వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా? కేవలం ఆకారాన్ని బట్టి బాబా ఈ మతం చెందినవాడు అని నిర్ణయించడం అనేది చాలా పొరపాటు. అంటే బాబాది ఏ మతం? బాబాది మానవతా మతం. మనిషి కూడా దివ్యాంశ సంభూతుడు. ఆ శక్తిని, ఆ తత్వాన్ని, ఆ అనురక్తిని, ఆ భావ తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి సత్యం గోచరింపబడుతుంది. మరి బాబాలోనే రాముడు, కృష్ణుడు అందరూ ఉన్నారంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుర్దేవో మహేశ్వర అంటే ఆ గురువులోనే, ఆ ఒక గురువులో నాకు ఈయనే రాముడు, ఈయనే అల్లా, ఈయనే జీసస్ అంతే. మరి వీళ్ళందరూ బాబాలో వీళ్ళందరినీ కొలిసే బదులు బాబాని బాబాలానే చూడొచ్చుగా. చూస్తారుగా, బాబాని బాబాలాగానే చూస్తారు. ఇప్పుడు పైత్యము, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లుగా ఈ భక్తుల యొక్క ఉన్మాదం, ఉద్రేకం, అది ఒక కొత్త క్రియేటివిటీ అన్నమాట.
విచిత్రం ఏంటంటే ఎవరైతే బాబా వారిని ఆ విధంగా పటాల్లో కానీ చిత్రపటాల్లో కానీ ఎక్స్పోజ్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడాలి. అంతేగాని బాబాని వాడు వీడు జీసస్ని అది ఇది అంటే తప్పు కదా, తప్పది, చాలా తప్పు. ఖచ్చితంగా అంతర పరిశీలన చేసుకోవాలి. మరి ఒకప్పుడు బాబాకి బొట్టు లేదు కదా, ఈ జనాలు ఎందుకు బొట్టు పూలు పెట్టి బాబాని ఇలాగా ఒక గుడిలాగా కట్టారు? అది భక్తి వాళ్ళలో ఉన్న అనురక్తి. అక్కడ భక్తి అనేటువంటిది అక్కడ బాబాకి కాదు, బాబా పటానికి. బాబా ఉన్నప్పుడు కూడా బాబాకి దండలు వేసి ఉండొచ్చు, బాబాకి పూజ కూడా చేసి ఉండొచ్చు. గురువును పూజించడం తప్పే ఉంది. ఇప్పుడు బాబా స్వామీజా, గురువా లేకపోతే దేవుడా? అసలు దేవుడు అనేవాడు ఒక్కడే. నువ్వు వాడిని అల్లాను, పరమేశ్వరుడను, ఇంకోటను యెహోవాను. దేవుడు అనేవాడు ఒక్కడే. నిరాకార స్వరూపుడైన ఆకారమే దేవుడు. మరి మేమేం నమ్మాలి? మీరు మొట్టమొదటిగా మీరు మిమ్మల్ని నమ్ముకోవాలి, మీ ఆత్మని నమ్మాలి. ఏదైతే పనికొస్తుందో ఆ విషయాల్ని మాత్రమే వ్యక్తీకరించాలి. అంటే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఒక ఆత్మ ఎట్లయితే ఉంటుందో నమ్మకం కూడా అలానే మాలో ఉంటుంది కదా. మాకు ఆ దేవుడు అనే ఒక ఇదిలో ఉంటాం కదా మేము. దాన్ని మేము ఎలా పోగొట్టుకోగలుగుతాం? అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్పారు గీతాంజలిలో, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. నీ మనసు ఎక్కడైతే భయరహితంగా ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు. నీ మనసు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు. నీ మనసు ఎక్కడైతే ఆనందమయంగా ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. అంటే మేము భక్తితో కాదా, భయంతోనే? భయం కాదు, భక్తే. భయం ఎందుకు ఉండాలి? నేను చెడు పని చేయబోయే ముందు నాకు భయం ఉండాలి. నాకు భయం ఉండాలి. అందుకే బాబా గారు లెండి తోటలో ఒకరోజు సాయంత్రం పూట నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు బాబా వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక మాట, బాబా నమస్కారం అన్నాడు. చెప్పు అన్నాడు ఆయన. ఏరా, నీ సహోదరుడు లాంటి వాడిని నువ్వు అక్కడ చావడిలో విమర్శించి తిట్టి వచ్చావు. ఇదేనా నేను నీకు నేర్పింది? తప్పు చేసావు కదా. చూడు అక్కడ ఏముంది, అక్కడ పంది ఉంది. దానికంటే హీనమైపోయావు కదా నీవు. ఎందుకు పరదూషణ చేస్తావు నీవు అని బాబావారు చెప్పారు, మందలించారు. మరి ఎక్కడో చావడిలో ఉన్న జరిగినటువంటి ఈ సన్నివేశం ఇక్కడ లెండి తోటలో ఉన్న బాబా వారికి ఎలా తెలిసింది? ఇక్కడ ఒక్కడి గుర్తుపెట్టుకోండి, నమ్మకం అంటే భయము విశ్వాసము రెండు ఉంటేనే నమ్మకం. భయం కూడా ఉండాలిగా. భయం అనేటువంటిది ఒక భద్రతని కలిగిస్తుంది, మనకు భద్రతని కలిగిస్తుంది. భయం మనల్ని నియంత్రిస్తుంది. భయం అర్థమైందా? కాబట్టి ఒకటి మాత్రం సత్యం, బాబా వారైన కావచ్చు, అనేక మంది మహర్షులు, అనేక మంది యోగులు, అనేక మంది సిద్ధ పురుషులు ఈరోజు అంతర్గతంగా ఉన్నారు. మరి బూడిద కప్పిన నిప్పు కణికల్లాగా వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అందాకెందుకు? సత్యసాయే చెప్పాడు, నేను ఆ బాబాని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. బాబా వారు సత్యసాయిలాగా పుట్టారంటారా అని సత్యసాయి చెప్పారు. నమ్మేవాడు నమ్ముతాడు, దాని తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత అని చెప్పి దేవి సూక్తం చెప్పింది. చెప్పినప్పుడు అంటే ప్రతి మనిషిలో నేనున్నానని అమ్మ చెప్పింది. కాబట్టి అది చూడటం నువ్వు ప్రాక్టీస్ చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో నువ్వు ఎవరికి హాని చేయలేవు. ఒకవేళ నువ్వు అవతలి వాడు నీకు హాని చేయాలని పూనుకున్నప్పుడు కూడా ఇదే శక్తి నిన్ను ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. కాబట్టి నమ్మమని వాళ్ళు చెప్పలేదు, నమ్మొద్దు అని వాళ్ళు చెప్పలేదు. నమ్మటం నమ్మకపోవటం అనేటువంటిది కేవలం నీకు వ్యక్తిగతానికి సంబంధించింది. నీ వ్యక్తిగత నమ్మకాన్ని నువ్వు నిరాఘాటంగా ముందుకు దూసుకుపోవచ్చు.
ఇప్పుడు సాయిబాబా ఇది ఉందంటే నా ముస్లింలు వచ్చి అక్కడ కూర్చొని పెత్తనం చేస్తున్నారా? ఏం లేదు. ఆయన ముస్లిము కాదు, హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, పార్ష్ కాదు, జైన్ కాదు, సిక్కు కాదు. ఆయన ఒక మానవాతీతమైనటువంటి వ్యక్తి, ఎవరిలాగా, నీలాగా, నాలాగా. కాకపోతే ఆయన జీవన పదాన్ని ఆత్మగతం చేసుకోగలిగాడు, ఆయన దర్శించగలిగాడు, అనేక అద్భుత అనుభూతులను సృజించగలిగాడు. కాబట్టి బాబా ఎప్పుడు కూడా కార్లు ఎక్కలేదు, ఏసీల్లో తిరగలేదు, తర్వాత ఆ చినిగిన కఫిని వేసుకొని చాలా సున్నితమైనటువంటి సరళీకృతమైనటువంటి జీవితాన్ని గడిపినవాడు మహానుభావుడు ఆయన. బాబా షిరిడి సంస్థానం వాళ్ళకి ఆదాయ వనరు కాదు బాబా. బాబాని ఎప్పుడైతే ఆదాయ వనరు చేస్తున్నారో, వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే ఆదాయ వనరుగా చేస్తున్నారో, అష్టాదశ శక్తిపీఠాలని, ద్వాదశ జ్యోతిర్లింగాల్ని, లేకపోతే వీధికి ఒక గుడి, వాడకొక గుడికి ఆ చర్చీలు, మసీదులు ఇవన్నీ ఒక వ్యాపార కేంద్రాలుగా తయారైపోయినాయి. బాబా అనేటువంటి ఒక సాత్విక స్వరూపం, బాబా అనేటువంటి ఒక విజ్ఞాన ఖని. జీసస్ గారు ఎక్కడ నా గురించి పేపర్లు అందరికీ పంచండి, వీధి వీధికి ప్రచారం చేయండి, నేను అట్టి, నేను ఇది అని చెప్పలేదుగా. ఆయన బైబిల్లో మాట చెప్పారు. జీసస్ ఏం చెప్పారు? మేకతోలు కప్పుకున్నటువంటి తోడేలు మీ మధ్యకు వస్తాయి అన్నాడు. అదేగా మరి ఇప్పుడు జరుగుతున్నది. దశమ భాగం ఏంటి? వీళ్ళ బొంద భాగం, అంతే కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అల్లాని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని తయారు చేసి వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు. జీసస్ని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని తయారు చేసి వీళ్ళు పాపం గడుపుకుంటున్నారు. అట్లానే మరి రాముణ్ణి, కృష్ణుణ్ణి వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా 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 అరాచకత్వం జరుగుతుంది ధర్మం పేరు మీద, భగవంతుడి పేరు మీద. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సాయి దేవుడు అని చెప్పలేదు, జీసస్ నేను దేవుడు అని చెప్పలేదు. ఎవడైతే మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడో వాళ్ళను విమర్శించండి మీరు, అంతేగాని మీరు ఎంతసేపటికి సాత్వికంగా బతికినటువంటి బాబా వారిని, మరి జీసస్ వారిని, వీళ్ళని తిట్టి విమర్శిస్తే అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు, దివ్యత్వం ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే. ఇది సాయిబ్ వేసిన చెట్టు అని అది సాయిబ్ చెట్టు అయిపోలా. ఇది హిందూ వేసిన చెట్టు అంటే అది హిందూ వేసిన హిందూ కాయలేం కాయదు, హిందూ మామిడికాయలేం కాయదు. సాయిబుకేమో సాయిబ్ వేసిన మామిడి చెట్టుకేమో సాయిబు కాయలు కాయవు, క్రైస్తవుడు వేసిన చెట్టుకు క్రైస్తవ కాయలు కాయవు. అంటే ఏంటి? ఆ చెట్టు ధర్మం, నువ్వు దాన్ని అట్లా ఆపాదించుకుంటే అది నీ కర్మ. చెట్టుని తిడతావెందుకు? చెట్టుని తిట్టకూడదు. కాబట్టి సాయిబాబా మహోత్తమమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని. కాబట్టే అతను అందరినీ స్వస్థత చేయగలిగారు. ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ ఆయన మార్గదర్శే. ఓకే, జై మాత శుభ. చాలా బాగా చెప్పారు గురుగారు. ఇవన్నీ మాకు తెలియని విషయాలన్నీ చాలా బాగా చెప్పారు. మేము మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి, తర్వాత అడుగుతాము.